శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో మనందరికీ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఈ మూవీస్ని మనం థియేటర్స్లో చూస్తాం, కొన్ని రోజులు అయిపోతే టీవీలో కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా, ఓకే, లాగ్ వద్దు. ఎందుకంటే మనం చెప్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మూవీస్ గురించి. సో లైక్ ఇప్పుడు ఒక మూవీ తీసుకుందామండి. ఈ మూవీకి ప్రమోషన్స్ ఎలా చేయాలి? పీఆర్స్ ఉంటారు. సో ఈ పీఆర్స్ ఈ మూవీకి తగ్గట్టు ప్రమోషన్ చేస్తూ ఉంటారు డిజిటల్ మీడియాలో. సో అట్లానే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క పీఆర్ ఉంటారు కాబట్టి వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసుకొని లైక్ మీరు చూస్తూ ఉంటారు కదా, స్టేజ్ మీద వచ్చి కాలు మీద పడిపోవడం, స్టేజ్ మీదకి వచ్చి దండలేసేయడం, అన్న 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 సెల్ఫీ అన్న అని, ఇవన్నీ స్టంట్స్ అనమాట. పీఆర్ స్టంట్స్ ఉంటాయి అండ్ కొన్ని ఒరిజినల్ కూడా ఉంటాయి. ఎందుకంటే అది అభిమానం కాబట్టి మనం చెప్పలేము. సో ఒరిజినల్ కూడా ఉంటాయి అండ్ కొన్ని పీఆర్ స్టంట్స్ ఉంటూ ఉంటాయి ప్రమోషనల్ కోసం. అండ్ ఇంకొన్ని మౌత్ టాక్తో మాత్రమే మూవీస్ పబ్లిక్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మౌత్ టాక్ అంటే చాలా బాగుందండి ఈ మూవీ, ఖచ్చితంగా చూడాలి, మస్ట్ వాచ్డ్ అనమాట, అసలు ఎంత కామెడీ ఉందో మూవీలో, చాలా బాగుంది చూడండి అని చెప్పేది మౌత్ టాక్ అనమాట. అలాంటివి ఏటితో పని లేకుండా ఒక్క హీరో అయితే తన మూవీ ప్రమోషన్స్ అయితే తన మౌత్ టాక్తోనే చేసుకుంటూ ఉంటాడు. ఈయన ఎవరో కాదండి, బుల్లితెర సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారనమాట ఈయన్ని, ప్రభాకర్ గారు. సో ఈయన సన్ గురించి మన అందరికీ తెలిసిందే, చంద్రహాస్. సో ఇతను ఫస్ట్ మూవీతో చాలా అంటే చాలా ట్రోలింగ్ అయ్యాడు, మామూలుగా కాదు. ఎందుకంటే అతని యాటిట్యూడ్, అతని బాడీ లాంగ్వేజ్, అతను మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి. ఫస్ట్ మూవీ 'రామ్‌నగర్ బన్నీ' అనే మూవీ అయితే తీశాడు. ఈ మూవీ ప్రమోషన్స్ అప్పుడైతే స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడే స్టేజ్ కిందకొచ్చేసి స్టంట్స్ చేసేస్తాడు. అది ఎంత ప్రమోషనల్ కంటెంట్ అయిపోయిందంటే మూవీకి. ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' అనే మూవీ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అనమాట. ఎవరికైనా ఫస్ట్ సినిమాతోనే అట్లా ఒక సింబల్, లైక్ అంటారు కదా, ఒక ఐడల్ నేమ్ అని చెప్పి. సో అలాంటి ఐడల్ నేమ్ వచ్చేస్తుందా? బట్ మన చంద్రహాస్‌కి వచ్చిందండి యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి. ఎందుకంటే ఆయన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది కాబట్టి. సో ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అయితే సెకండ్ మూవీ 'బరాబర్ ప్రేమిస్తా' అనే మూవీ అయితే తీస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటి కొత్తగా ఏం ప్రమోషనల్ చేశాడు అనే విషయానికొస్తే మాత్రం ఒక ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో మూవీ అన్నాక ప్రమోషనల్ కంటెంట్‌లో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఆయన చెప్పారు. యాంకర్ అరియానా అడిగిన క్వెషన్‌కి ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చెప్పింది ఏంటి అనంటే, అతనికి ఒక ముగ్గురు హీరోయిన్స్‌ని చెప్తారనమాట. సో వీళ్ళతో మీకు డేట్ చేయాలనుందా? ఫ్రెండ్‌షిప్ చేయాలనుందా? మ్యారేజ్ చేసుకోవాలనుందా అని. సో ఇతను చేసిన ఆన్సర్ ఏంటో తెలుసా? మృణాల్ ఠాగూర్‌తో డేట్ చేస్తారంట. అనుపమ పరమేశ్వరన్‌కి నో చెప్తాడంట. అండ్ శ్రీలీలని పెళ్లి చేసుకుంటాడంట. సో శ్రీలీలనే ఎందుకు పెళ్లి చేసుకుంటావు అని అని అడిగితే, శ్రీలీలది నాది సేమ్ ఏజ్ కాబట్టి మా ఆలోచనలు, మా పద్ధతులు అన్నీ ఒకేలాగుంటాయి కాబట్టి నేను శ్రీలీలని పెళ్లి చేసుకుంటాను అని, అంటే ఫన్నీ జోక్ ఫర్ పార్ట్ అనమాట. సో చెప్పారు. ఆహ్, ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏంటి, నీకు శ్రీలీలని చేసుకునేంత సీన్ ఉందా అని చెప్పి కామెంట్స్ అయ్యుండొచ్చు, ట్రోలింగ్స్ అయ్యుండొచ్చు. అండ్ కొంతమంది అయితే మీమ్స్ అనేవి మనకి బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి కాబట్టి, సో మీమ్స్ లాంగ్వేజ్‌లో ఒక ఏదో ఫేస్‌కి చంద్రహాస్ ఫేస్ పెట్టి, ఇంకో ఫేస్‌కి శ్రీలీల ఫేస్ పెట్టి, సో మీమ్స్ కూడా క్రియేట్ చేసి, అట్లా అతని మూవీని ప్రమోట్ చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో. లైక్ ఇదొక చిన్న టాపిక్‌ని తీసుకొని సోషల్ మీడియాలో ఎంత ప్రమోషన్ అనేది జరుగుతూ ఉంది 'బరాబర్ ప్రేమిస్తా' అనే మూవీకైతే. అలానే కామెంట్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడుతున్నారనమాట ఈ వీడియోస్‌కి. బాలీవుడ్ బ్యూటీతో డేటింగ్, టాలీవుడ్ బ్యూటీతో నీకు మ్యారేజ్ కావాలా? చాలా ఆశలున్నాయి మన యాటిట్యూడ్ స్టార్‌కి అనని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనమాట, ఫన్నీ వేలో కానీ. ఈ కామెంట్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే మీరు కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి చూసిన వీడియోకి. సో
అతనైతే తన మూవీస్‌ని ఇది కావాలని చేస్తున్నాడో, లేకపోతే నాకు అసలు ఎవరి ప్రమోషన్స్ అవసరం లేదు. నా మూవీకి నేనే ప్రమోట్ చేసుకుంటా అని చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే అతని మూవీస్ అయితే ప్రమోషన్ అవుతున్నాయి. అండ్ సెకండ్ మూవీ అయినా ఆశించిన స్థాయిలో హిట్ అవుతుందనైతే నేను కోరుకుంటున్నాను. సో, 'యాటిట్యూడ్ స్టార్‌కి' సెకండ్ మూవీతో మంచి హిట్ రావాలనైతే నేను ఆశిస్తున్నా.